హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మాట్లాడుకునేది మేము తోపు, మాకంటే తోపుగాళ్ళు ఎవడూ లేడు, మాకంటే అందరూ చాలా తక్కువ అని. టాలీవుడ్ సినిమాలో దేనికి పనికిరావు, అసలు సినిమా అంటే ఇది కాదు అని ఒక రేంజ్లో కౌంటర్లు వేసుకుంటూ పిచ్చుకుంట్ల బాత కనిపెట్టే కొందరు లఫుట్టుగాళ్ళు డార్క్ కామెడీ అని చెప్పి వావి వరుసలు మర్చిపోయి ఒక రేంజ్లో క్రింజ్ చేశారనమాట. వాళ్ళ ముడ్డులో మునక్కాయలు పెట్టేద్దాంలే. స్టార్ట్ అవుట్ టుడేస్ వీడియో. తెలంగాణలో రీసెంట్గా ఒక సంఘటన జరిగింది. అశ్లీల దృశ్యాలకి ఒక రేంజ్లో బానిస అయినటువంటి ఒక తండ్రి కొద్ది రోజులుగా ఫోన్ పనిచేయకపోవడంతో తన కూతుర్ని చెట్ల పొదల్లోకి తీసుకుపోయి అసభ్యంగా ప్రవర్తించడంతో నేను అమ్మకి చెప్తాను అని చెప్పి ఆ అమ్మాయి కేకలేయడంతో ఎక్కడ పరువు పోతోంది అని భయంతో వీడు వాళ్ళ కూతుర్ని చంపేశాడనమాట. తన తప్పు ఎక్కడ బయటపడుతుందో అని చెప్పి సొంత కూతుర్ని ఆ కామాంధుడు చంపేశాడనమాట. కానీ ఇక్కడ అటువంటి సంఘటననే ఒక తండ్రి కూతురు మధ్య ఉన్నటువంటి ఒక వీడియోని ఈ నలుగురు కామకుక్కలు సిగ్గు ఎగ్గు లేకుండా, చదువుకున్నాం అనే ఇంగిత జ్ఞానం లేకుండా అటువంటి ఒక సిచ్యువేషన్ని కామెడీ చేశారన్నమాట. ఆ లైవ్ వేలాది మంది చూస్తారు, మరియు వాడు అప్లోడ్ చేసిన వీడియోని లక్షల మంది చూస్తారు. చిన్న పిల్లలపై ఇటువంటి అకృత్యాలు చాలా ఎక్కువైపోయాయి అని చెప్పి సమాజంలో చాలామంది నోరెత్తుతుంటే ఇలాంటి నీచ్ కమిన్ కుత్తే లఫంగిగాళ్ళు దాన్ని కామెడీ చేస్తున్నారన్నమాట. వాడు ఎక్స్లో ఏమని చెప్తున్నాడంటే, నేను మిమ్మల్ని నవ్వించడానికి ఇవన్నీ చేశాను, కాకపోతే ఒక లైన్ని నేను క్రాస్ చేశాను అని చెప్పి చాలా తేలిగ్గా చెప్తున్నాడు అనమాట. ఇంతకీ ఆ వీడియోలో ప్లస్ వీడు ఎటువంటి నీచ్ కమిన్ కుత్తే మాటలు మాట్లాడాడో, మిగతా పోస్టులలో ఎలా మాట్లాడాడో ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో నేను అక్కడ వరకు చూసి లైక్ కొట్టా, నెక్స్ట్ చూడగానే లైక్ తీసేసా. వీడి వీడియోస్లో నెంబర్ 1 లుచ్చగాడు ఎవడున్నాడంటే అది వీడి పేరు ఆది. వీనంత లోఫర్గా నేను నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. ఎంత లోఫర్గాడు అంటే ప్రతిదానికి వీడియోతో పెద్ద పీకి పొడిచేసేలాగా మాట్లాడుతూ ఉంటాడు. వీడి బతుక్కి ఒక షార్ట్ ఫిల్మ్ తీసినాడో లేదో నాకు తెలియదు, వీడి బతుక్కి ఒక యూట్యూబ్ ఛానల్ ఉందో కూడా నాకు తెలియదు. కాకపోతే నేనేదో పెద్ద పొడిచేసినట్టు అందరినీ చాలా తక్కువగా, చాలా నీచంగా మాట్లాడుతూ ఉంటాడు. అటువంటి కువెక్కిన ఈ కామాంధుడు ఏమంటున్నాడంటే, స్టార్టింగ్ 6 సెకండ్స్ వరకు ఏముంది, ఆ బెల్ట్ తీయడం ఉంది, తర్వాత ఆ పాపను ఎత్తుకునేది ఉందన్నమాట, తర్వాత ఆ లైక్ తీసాడంట. ఫ్యూచర్లో వీడు కూడా ఇలాగే చేస్తాడేమో. చెట్టుకి చీరగట్టిన దానికి బొక్కెట్టుకునే బోగ్గాడీడు. వీళ్ళని ఏమంటారంటే అమ్మ బాబు పెంపకం లేకపోవడం వల్ల ఇలా తయారయ్యారు. ఒకవేళ పెంపకం ఉన్నా కూడా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళేమో చెప్పలేం. ఎందుకంటే నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు కాస్తాయి కానీ మామిడికాయలు గాయవుగా. ఈ వీడియోలో ప్రణీత్ హనుమంత్ గాడి కంటే ఎక్కువ రెచ్చిపోయింది ఈ బోగ్గాడే. ఆ లాస్ట్లో చూడండి ఏమంటున్నాడు వాడు. He went from hi daddy to hi nana. He went from pedo nana to peda nana. బ్రో, ఆ ఫాదర్ ఆ డాటర్ కి ఏ రైమ్ చెప్తూ ఉండడానికి బాగా ఇష్టపడతాడు. ఓపెన్ యువర్ మౌత్. లేదు లేదు, ఇట్ విల్ బి మోర్ లైక్ ఓపెన్ యువర్ మౌత్. సిగ్గుంది అసలు? మీ ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, మీ ఇంట్లో పిల్లలు ఉన్నారు, మీ అమ్మ నిన్ను ఎలా పెంచిందిరా దరిద్రుడా? సిగ్గులేని సచ్చిన వెళ్ళి అక్కడ దూకి సాగు. నిన్ను కూడా పోలీసులు నోట్లో కాదురా కింద పెట్టినప్పుడు నువ్వు కూడా నోట్లో నుంచి చిట్టే అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. కాకపోతే వీళ్ళ యొక్క బ్యాక్గ్రౌండ్ ప్రకారం వీళ్ళని మన పోలీసులు బొచ్చు కూడా పీకలేరు. అది ఫ్యూచర్లో చెప్తాను నేను ఎందుకో. థింక్ బ్రో, వాట్ కెన్ బి ఎ వర్డ్ దట్ ద డాటర్ కెన్ సే టు ద డాడ్ విచ్ ఇస్ సెక్షువల్ అండ్ ఆల్సో ఫాదర్ డాటర్. అమ్మ బాబు పెంపకం లేని ఈ పుండాకోరు రోడ్డు మీద చెత్తగా గీతాలు ఏరుకునే వాడి కంటే నీచంగా, మురికాలలో మన్ను తినే ముండమోపిలాగా చనిపోయిన వాళ్ళ మీద కూడా జోక్ చేస్తున్నాడు అనమాట. నందమూరి తారకరత్న చనిపోయిన దాని వీడియో కింద ఏమని మాట్లాడాడో చూడండి. ఈ పిల్లలు బుద్ధిగా ఉంటే వాళ్ళ నాన్న వచ్చేస్తారని చెప్పి జోక్ చేస్తున్నాడు. ఇంతకంటే నీచమైన బతుకు ఆడన్నా ఉంటుందంటే అది వీడి దగ్గరే ఉంటుంది. ఇంకో అతను వాళ్ళ అమ్మ మీద ప్రేమతో ఒక వీడియో చేస్తే దాని కింద ఎందుకమ్మా ఇంత ఎర్లీగా సచ్చావని చెప్పి మాట్లాడుతున్నాడు. ఇదే లోఫర్ గాడు, ఇదే లుచ్చాగాడు, వీడు పక్కన వాళ్ళ అమ్మ దగ్గరికి పోవచ్చు, వాళ్ళు చనిపోయిందని జోక్ చేయొచ్చు, కానీ వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి రాకూడదంట. ఈ లుచ్చా నా కొడుకు దగ్గరికి మాత్రం వీళ్ళ ఫ్యామిలీ దగ్గరికి పోకూడదంట బ్రో. వీడు మాత్రం అందరి ఫ్యామిలీలో గుద్దలో ఏళ్ళు పెట్టచ్చు, వీడి ఫ్యామిలీ మాత్రం సేఫ్గా ఉండాలి, వీళ్ళ ఫ్యామిలీని ఏమనకూడదు. ఒక హ్యాండిక్యాప్డ్ పర్సన్ స్మాల్గా ఉంటే దాని కింద మనోడు పెట్టిన కామెంటు ఏముంది తగ్గడానికి అని చెప్పి మాట్లాడుతున్నాడు అనమాట. దేవుడు ఇలాంటి నీచ్ కమిన్ కుత్తేగాళ్ళకి అన్ని ఇస్తాడనమాట. ఇట్లాంటి నీచ్ కమిన్ కుత్తే లఫంగి గాడికి ఫ్యాన్స్ అనమాట. ఒకరిని ఒక రేంజ్లో ఎక్కువ చేసి మాట్లాడితే ఫ్యాన్స్ అయిపోతున్నారు. ఎవడన్నా తప్పు చేస్తే దాని గురించి మాట్లాడడం ఓకే, కానీ ప్రతిదానికి ఏళ్ళు పెట్టడం అనేది ఫ్యాన్స్ని చేస్తుంది అనమాట జనాలకి.
వీడిలాగా నీచంగా మాట్లాడితే ఫాలోవర్స్ వస్తారు, అటువంటి ఫాలోవర్స్ మనకు వద్దు. కానీ వీడి బ్యాక్గ్రౌండ్ గురించి మాట్లాడదాం. నేను చెప్పాను కదా వీడిని ఎవరు ఏమి పీకలేరు అని, దానికి రీజన్ ఇప్పుడు మాట్లాడతాను. వీళ్ళ నాన్న ఒక IAS ఆఫీసర్ అనమాట. లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు 2014 to 19 సీఎంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు దగ్గర పనిచేశాడు. చంద్రబాబు నాయుడు వీళ్ళ అన్న ఐజూడ్ పెళ్లికి కూడా వెళ్ళాడు. వీడియోస్ చూడండి. తప్పు చేసిన వాడి గురించి అయినా మనం మాట్లాడతాం, కానీ తప్పుడు మాటలు మాట్లాడడం. కాకపోతే వీడు ఎందుకు ఈ రేంజ్లో రెచ్చిపోతున్నాడు, వీళ్ళన్న ఎందుకు ఈ రేంజ్లో జనాల్ని ఎర్రిహూకులను చేస్తున్నాడు అంటే దానికి కారణం బ్యాక్గ్రౌండ్ బ్రో. వీళ్ళని ఎవడు ఏమీ పీకలేడు అనే ధైర్యం అనమాట. నాకు తెలిసి సాయిధరం తేజు, అడవిశేష్ ఇటువంటి పెద్ద పెద్దలందరూ ట్వీట్ చేశారు. తెలంగాణ గవర్నమెంట్ రియాక్ట్ అయింది కానీ ఆంధ్ర గవర్నమెంట్ ఇంకా రియాక్ట్ అవ్వలేదు. దానికి కారణం మీరు తెలుసుకోవచ్చు. నేను చంద్రబాబు నాయుడికి అగెన్స్ట్ కాదు రే, అది మీకు కూడా తెలుసు. కాకపోతే ఇక్కడ నిజాలు ఏందో మాట్లాడుకోవాలి. వీడు స్టార్టింగ్లో ఫుల్గా తాగేసి పక్కన ఒక పాపను వేసుకొని ఒక రేంజ్లో బూతులు తిట్టుకుంటా, రోస్టింగ్ని బ్యాడ్ చేసుకుంటా, అంటే మా ఛానల్స్ రోస్టింగ్ చేసే ఛానల్ అన్నీ వేస్ట్ అని, వాడు చేసే కంటే ఒక రేంజ్ అని చెప్పి తెగ ఫీల్ అయిపోయి మాట్లాడేటోడు. ఇప్పుడు ఏమైంది, రోస్టింగ్ వాళ్ళు అందరూ బాగానే ఉన్నారు, వీడు మాత్రం ఎరిహూక్ అయిపోయినాడు. వీడిది ఒక కంటెంట్ అంట. అమ్మ బాబులు ఏది మంచి ఏది చెడు అని నేర్పించకపోతే వాళ్ళ బిడ్డలు ఇట్టే తయారవుతారు. డబ్బు ఉంటే సరిపోదు, వాళ్ళని ఎట్ట పెంచాలో తెలుసుండాలా. మీకు గుర్తుందో లేదో దిశ కేసులో ఈ వాయిస్ వినండి. ఫస్ట్ ఏంటంటే నిన్ను వదలరు, సెకండ్ ఏంటంటే కుత్త మొదలు కొడతారు, ఎముకలన్నీ ఇరిగిపోతాయి, మూడోది నేను నీకు చెప్పలేను, ఏమైనా జరగచ్చు. వీడు దిశ కేసులో ఒక అమ్మాయి గురించి, అంటే చనిపోయిన అమ్మాయి గురించి బ్యాడ్గా మాట్లాడేందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. తర్వాత ఏం జరిగిందో మనకు తెలియదు కానీ అరెస్ట్ అయితే చేశారు. కాకపోతే ఈ ప్రణీత్ హనుమంత్ గారిని, ఈ ఆదిగాన్ని ఎవడు ఏం చేయలేరు, అరెస్ట్ కూడా చేయలేరు అని నేను నమ్ముతున్నా. ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ నాకు తెలుసు కదా, చాలామందికి తెలియదు, నాకు తెలుసు. ఇంకా వీళ్ళన్న ఏజుడ్ విషయానికి వస్తే తెలుగులో ఫస్ట్ ఫేక్ వీడియో స్టార్ట్ చేసింది మన హర్ష సాయిగాడ్ అయితే, సెకండ్ మన ఏజుడ్ అన్నమాట. ఒక జనాన్ని ఎలా ఎర్రి పుష్పాలను చేయాలి అనేది వీళ్ళు PhD చేశారు. వీళ్ళ నాన్న కష్టపడి IAS అయితే, వీళ్ళ పెద్ద కొడుకు మాత్రం జనాన్ని ఎలా మోసం చేయొచ్చు, జనాన్ని ఎలా బుర్డి కొట్టించి ఫేమ్ పొందొచ్చు అనే దాంట్లో PhD దాన్నేమో మొగుడు చేశాడు. నేను ఎందుకు ఇలా అంటున్నానంటే, మనోడు ఫస్ట్ టైం డబ్బులు పంపించిన వీడియో ఏంటంటే కండోమ్ది. ఒకటికి ఓయరం పోయేదానికి కండోమ్ కావాలంట, అందుకని చెప్పి కండోమ్కి 500 పంపించాడు. ముష్టెత్తుకునే పొజిషన్లో ఉన్న నాలాంటి యూట్యూబర్కే చాలామంది బ్రో హెల్ప్ చేయ బ్రో అని చెప్పి మెసేజ్ చేస్తూ ఉంటారు. అట్లాంటిది వీడికి మిలియన్స్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ప్లస్ వీడు హెల్ప్ చేస్తానని చెప్పి అనౌన్స్ చేశాడు. ఇది నా ఛానల్ కాదు మన ఛానల్ అని చెప్పి ఉదరగొడతా ఉంటాడు. మీరు నన్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పి ఉదరగొడతా ఉంటాడు. కాకపోతే సబ్స్క్రైబర్స్కి మాత్రమే నేను డబ్బులు ఇస్తాను, లేకపోతే ఏదైనా సాయం చేస్తాను అని చెప్తాడు. వీడు చేసిన ఇటువంటి వీడియోస్లో చాలామంది లక్షల్లో సాయం అడిగింటారు, లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల సహాయం అడిగింటారు. వీటందరికీ ఎవరికి మనోడు హెల్ప్ చేస్తున్నాడు. కాకపోతే ఏదైతే ట్రెండింగ్ ఉంటుందో కండోమ్ గురించి అయితే మాత్రం మనోడు వీడియో చేస్తారనమాట. అటువంటి మెసేజ్ మనోడు కనబడతాయి, వాటికే మనోడు రిప్లై ఇస్తాడు. మనకి ఏదైతే రీచ్ తెస్తుందో అవి మాత్రమే మనోడు హెల్ప్ చేస్తున్నా అని చెప్తాడు. నిజంగా హెల్ప్ చేస్తున్నా లేదు కూడా మనకు తెలియదు. కాకపోతే అటువంటి వీడియోస్ మాత్రమే మనోడు అప్లోడ్ చేస్తూ ఉంటాడు అనమాట. ఎందుకంటే ఒకటికి నేను కండోమ్కి డబ్బులు ఇచ్చాను, లేకపోతే పోయేదానికి డబ్బులు ఇచ్చాను, లేకపోతే నీచకమైన కుత్తే వేషాలు వేయడానికి డబ్బులు ఇచ్చాను అని చెప్తాడు. కానీ అవి తిరిగి ఎవడిచ్చాడు ఎలా ఇచ్చాడు అనే దానికి క్వశ్చన్స్ ఉండదు. కాకపోతే ఒక అమ్మాయికో లేకపోతే ఒక అబ్బాయికో ఒక అమ్మకో ఎవరికొరికి హెల్ప్ చేశాను, ఏది హాస్పిటల్ బిల్లు కట్టాను అని అడిగితే తెలిసిపోతుంది అనమాట వీడు నిజంగా హెల్ప్ చేశాడా లేదా అని. అటువంటివి మనోడు చేయడు, చేసినానని చెప్పడు, చెప్తే దొరికిపోతాడు. కాబట్టి మనం స్కామ్ ఎలా చేయాలి, మనం జనాల్ని ఎలా ఎరిపుష్పాలను చేయాలి అనేది వీళ్ళ యొక్క మెయిన్ ఎయిమ్ అనమాట. మనం ఏమైనా చేయని, మనకు మాత్రం సబ్స్క్రైబర్స్ రావాలి, ఫాలోవర్స్ రావాలి. దాంతో మనం ఫేక్ ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసి డబ్బులు మింగాలి. అయినా నాకు డౌట్ రా, ఇప్పుడు కాలేజీకి పోయేదానికి, స్కూల్కి పోయేదానికి వీటన్నిటికీ యూనిఫామ్స్ ఉంటాయి. మళ్ళీ దాడికి పోయేదానికి కూడా మీకు ఏ డ్రెస్ వేయాలో ఒక లోఫర్ గార్డు చెప్తే కానీ మీరు తెలుసుకోలేరా? ఆఫీస్కి పోయేదానికి అవుట్ఫిట్ అంట. నువ్వు ఆఫీస్కి పోయేదానికి ఎటువంటి అవుట్ఫిట్ వేసుకోవాలో ఇంకోటి వీడియోలో చూసి నువ్వు పోతున్నావంటే నీ అంత బెప్పంగాడు ఇంకెవడు ఉన్నాడు, ఇలాంటి ఈ జాబ్ ఇచ్చిన కంపెనీ మొగ్గ గుడిసిపోతుందిరా. లవర్ దగ్గరికి పోతున్నాను అవుట్ఫిట్ అంట. ఇప్పుడు నీకు నచ్చిన డ్రెస్ నువ్వు వేసుకుపోతే అది నీకు నచ్చితే మీరిద్దరూ ఇష్టాలు దగ్గర అయినట్టు అవుతాయి. కానీ ఎవడో లఫంగిగాడు ఒక డ్రెస్ కోడ్ చెప్పేస్తే అది వేసుకొని పోతే అది వానికి నచ్చినట్టు రా.
నీ పిల్ల వాడికి పడిపోయినట్టు, నీకు కాదు ఎర్రిపుక్క. ఏజుడు గాడు ఏ వీడియో ప్రమోట్ చేసినా, ఎటువంటి దానాలు చేసినా, ఎటువంటి పర్సన్కి ఏదైనా సహాయం చేసినా మనోడు ప్రూఫ్స్ మాత్రం ఉంచడు. ప్రూఫ్స్ ఉన్నోటి మనోడు వీడియో అప్లోడ్ చేయలేడు, ఎందుకంటే దొరికిపోతాడు. తమ్ముడేమో ఇటువంటి అశ్లీల విషయాల గురించి ఒక రేంజ్లో రెచ్చిపోతే మనోడు జనాల్ని ఎలాగైనా ఎర్రిపప్పలు చేసేసి ఫేమ్ ఉందామని చెప్పి ఒక రేంజ్లో చాలా కృషి చేస్తూ ఉంటాడు. అది కాదు ఏజుడు, ఇప్పుడు ఇది నాది కాదు మనది అంటాం కదా, ప్రతి మంత్ ఇంత అమౌంట్ వచ్చింది అందరికి పంచేస్తున్నాను అని చెప్పి పంచేయచ్చు కదా, అది అందరిది కదా, ఎందుకు నువ్వు ఒకడే లోపల పెట్టుకుంటున్నావు? ఎందుకురా ఈ ఫేక్ బతుకు? నా దగ్గర ఉన్నటువంటి అంచనా ప్రకారం ఈ పను హనుమంతు గారిని ఎవడు ఏం పీకలేరు. ఇంకా ఏజుడు గారిని వాడేమి దొరకడు కాబట్టి వాడిని ఏం పీకలేరు, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ అటువంటిది. సో మనం నెక్స్ట్ వీడియోలో రాంబాయ్ అనేటువంటి మొగ్గ గుడిపించబోతున్నాం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.